రాయ్పూర్ వన్డేలో 358 పరుగులు చేసిన భారత్ ఓటమి పాలైంది. చెత్త ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం, కీలక క్యాచ్ల డ్రాప్ తో మ్యాచ్ ను కోల్పోయింది. రాయ్పూర్ లోని షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది. ఇరు జట్ల ప్లేయర్లు పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్ ఫలితం అభిమానులను ఆశ్చర్యపరిచింది. కోహ్లీ, రుతురాజ్ సెంచరీలు వృధా కావడం మాత్రమే కాదు, భారత బౌలింగ్ వైఫల్యం, అలాగే ఫీల్డింగ్ కీలక సందర్భాల్లో ప్రెజర్ హ్యాండ్లింగ్ లేకపోవడం వంటి అంశాలు భారత పతనానికి ముఖ్య కారణాలయ్యాయి. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మంచి ఫామ్ లో ఉన్నారు. దానికి తోడు మార్కరమ్ కూడా సెంచరీ చేయడంతో ఇంత భారీ టార్గెట్ ను ఈజీగా చేజ్ చేయగలిగింది సౌత్ ఆఫ్రికా. ఈ విషయాన్ని తొలి మ్యాచ్ అనంతరమే సునీల్ గవాస్కర్ సైతం టీమిండియాను హెచ్చరించాడు కూడా. దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్ లో చివరి వరకు పోరాడిందంటే రెండో మ్యాచ్, మూడో మ్యాచ్ లో కూడా టీమిండియాకు సవాల్ చేస్తుందని ముందుగానే హెచ్చరించాడు. ప్రొటీ జట్టు మొదటి వన్డేలో చేసిన తప్పిదాలను సర్దిద్దుకొని ప్రతి దశలోని మ్యాచ్ ను తమ వైపుకు తీసుకెళ్లే ప్రణాళికలు అమలు చేసింది. అంతేకాదు ఫీల్డింగ్ అత్యంత పేలవంగా కనిపించింది. కనీసం 30 పరుగులు మిస్ ఫీల్డింగ్ వల్లే ఇచ్చేశారు. అలాగే 2 సింపుల్ క్యాచ్లను వదిలేయడం కూడా మ్యాచ్ పై ప్రభావం చూపింది. ఇదే విషయం తొలి మ్యాచ్ అనంతరం కూడా గవాస్కర్ సూచించాడు. టీమిండియా బ్యాటింగ్ పరంగా అద్భుతమే, కానీ బౌలింగ్ లో వ్యూహాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని, లేకుంటే మిగతా మ్యాచ్లకు ప్రొటీ జట్టు నుంచి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందంటూ ముందుగా హెచ్చరించినట్లుగానే రెండో మ్యాచ్ లో టీమిండియాపై ఇంత భారీ టార్గెట్ ను చేజ్ చేసింది దక్షిణాఫ్రికా. హర్షదీప్ సింగ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తే మరో ఎండుల హర్షిత్ రాణా, ప్రసిద్ధి కృష్ణ మాత్రం కీలక సమయంలో భారీగా రన్స్ సమర్పించుకోవటం భారత్ ని దెబ్బ కొట్టింది. అంతేకాకుండా స్పిన్నర్లు కూడా పెద్దగా రాణించలేదు.